పోలవరం ప్రాజెక్ట్ అన్నది మన రాష్ట్రానికి ఎంతో అవసరం అధ్యక్ష. అధ్యక్ష, మీరు అగైన్ రిపీటింగ్ పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ, గోదావరి వాటర్ thoroughly discussed yesterday. అధ్యక్ష, పోలవరం కూడా మాట్లాడడం జరిగింది. yes, మీరు క్లియర్ గా ఉన్నారు, మ్యాండేట్ క్లియర్ గా ఉంది, మీరు మ్యాండేట్ క్లియర్ గా ఉంది. ఈ టాపిక్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు మేలు చేసే టాపిక్ కింద చేయకూడదు అని ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు డిస్కషన్ చేయడానికి మీకు మనసు రావడం లేదా? తెలుగుదేశం మనసు రావడం లేదా? నో ప్లీజ్ థరోలీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను మీకు. పట్టిసీమ, పోలవరం, గోదావరి వాటర్ మీరు తప్పక అందరూ ఉన్నారు మీ సబ్జెక్ట్లో, మీరు లేరు. దానికి నేను బాధ్యుడిని కాదు. ఇవాళ మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు డ్రౌట్ మీద మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే మీ ఇష్టం. అంతేగాని డోంట్ రిపీట్ ది సబ్జెక్ట్ అగైన్, డోంట్ వేస్ట్ ది వాల్యూ ఆఫ్ ది హౌస్, టైమ్ ఆఫ్ ది హౌస్. డిస్కస్ అయిన సబ్జెక్ట్ మీద మాట్లాడిన సబ్జెక్ట్ మీరు లేకపోతే ఎవరు బాధ్యులు? ఇవాళ మళ్ళీ రిపీట్ చేయాలంటే ఎంతవరకు కరెక్టు? ప్లీజ్. నాకు నిజంగా ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. అసెంబ్లీ అన్నది ప్రజలు చూస్తా ఉన్నారు. అవును, మీరు తీసుకొని రావాలండి, నాకు అర్థం కావడం లేదు. మీ కారణాలు మీకు ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు మీరు లేరు ఇక్కడ. దానికి నేను బాధ్యులు కాదు. మీరు లేరు కాబట్టి ఇవాళ మళ్ళీ మొదలు పెడతానంటే కుదరదండి. యూ స్పీక్ ఆన్ డ్రౌట్ ఆర్ నాట్? No, cannot discuss on Godavari waters again. Yes. If you cannot speak, no, you do as you like. I cannot help it. I am sorry. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ, పట్టిసీమ మీద మాట్లాడే నైతిక హక్కు కానీ, that is over. Please be seated. No, that is over. Please be seated. Godavari water is not the issue now. Please be seated. No, it is not the issue now. Please be seated. No, please be seated. Yes, what do you want to say? Yes. ఇవాళ కరువుతోటి ప్రజలందరూ కూడా బాధపడుతుంటే, కరువు పరిస్థితి గురించి కేంద్రం యొక్క సహాయాన్ని కోరాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంటే, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల అవసరాల గురించి, కరువు పరిస్థితుల గురించి, వర్షాభావం గురించి, పంటలు పండినటువంటి పరిస్థితి గురించి, ప్రాజెక్టుల గురించి, అధ్యక్ష ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రగతి గురించి మనమందరం కూడా ఇవాళ శాసనసభలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ఒక అభివృద్ధి నిరోధక శక్తిగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు అభివృద్ధి నిరోధక శక్తులు అధ్యక్ష. ఆ రాష్ట్ర 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటూ, సంక్షేమాన్ని అడ్డుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు నాగార్జున సాగర్ వాటర్ రానివ్వాలంటే ఈ రాజశేఖర రెడ్డి కేసీఆర్ తో రహస్య ఒప్పందం కూర్చుకొని ఆ రోజు ఎందుకు నోరు బంధువులను అడుగుతున్నారు అధ్యక్ష. సుంకేశ్వర డ్యామ్ ని మానవ బాంబులో పోలుస్తారని చెప్పేసి కేసీఆర్ అన్నప్పుడు ఈ రాజశేఖర్ మనం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో రహస్య ఒప్పందం కూర్చుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఇవాళ అడ్డుకోవడానికి కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, అలాంటి కేసీఆర్ తో రహస్య ఒప్పందం, లోపాయకార ఒప్పందం కూర్చుకుని రాహుల్ కూడా ఒక అభివృద్ధి నిరోధక శక్తిగా ఈ రాజకీయ పార్టీ ఉందంటే మాట్లాడడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అర్హత లేదు వాళ్ళకు. ఆ హక్కు ఎప్పుడో కోల్పోయారు. ఇందాక అధ్యక్ష స్పెషల్ కోర్ట్ అంటే భయపడిపోయి పారిపోయారు అధ్యక్ష. చెప్తారా? స్పెషల్ కోర్ట్ అంటే వీళ్ళ ఆస్తులు పోతాయని, వీళ్ళు సంపాదించినటువంటి దొంగ సొమ్ము పోతుందని, దోపిడీ సొమ్ముతో పోతుందని, వీళ్ళు క్రమంగా అడ్డగోలుగా అవినీతితో దోపిడీతో సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయలు స్పెషల్ కోర్టు ద్వారా ప్రజలకు మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని చెప్పేసి భయపడి పారిపోయినటువంటి పార్టీ. ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు డ్రౌట్ మీద మీరు ఏదైనా పాయింట్ చెప్పాలనుకున్నా
5 minutes టైం తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. అయితే నేను జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళదు అధ్యక్ష. ఈరోజు పిల్లలు ఏదైతే చూసి చెడిపోతున్నారో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళినా తర్వాత అంతేకాకుండా అధ్యక్ష, మొన్న నేను ప్రెస్లో చూశాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడదు కదా, ఈయన ఎప్పుడు విమానాల్లో తిరుగుతాడో చెప్తున్నారు అధ్యక్ష. మరి మేము రోజా గారి లాగా నగిరి నుంచి హైదరాబాద్కి పాదయాత్ర మేము చేయలేదు. ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో తిరుగుతాం. ఫ్లైట్లో తిరిగింది కూడా తప్పని మాట్లాడితే దానికి నిజంగా ఏం మీకు సమాధానం చెప్పలేం.